అవి 54 కోట్లు. సడన్ గా 600 కోట్లు ఎలా అయ్యాయి? మీరు అల్లుకున్నవన్నీ అబద్ధాలే తప్ప ఆధారాలు కాదు అంటూ తనపై నమోదైన ఫార్ములా ఈ కేసుపై స్పష్టతనిచ్చారు కేటీఆర్. హైదరాబాద్ ప్రతిష్ట పెంచడానికే ప్రయత్నించాను తప్ప నయా పైసా తినలేదు అన్నారు. క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టులో ఏసీబీకి ఇచ్చిన కౌంటర్లో ఘాటుగా స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఫార్ములా ఈ కేసులో నిరాధారమైన నిందారోపణలే తప్ప నిజాలు లేవన్నారు కేటీఆర్. తనను అప్రతిష్ట పాలు చేసేందుకే కేసు నమోదు చేశారని హైకోర్టుకు రిప్లై ఇచ్చారు. ఫార్ములా ఈ కార్ రేస్ 10th సీజన్ నిర్వహణ స్పాన్సర్షిప్ లేకపోవడంతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఇందులో కుట్ర లేదు, అవినీతి అంతకన్నా లేదు, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ ఏసీబీ కౌంటర్ కి జవాబిచ్చారు. ఒకవేళ మీరన్నట్టు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన జరిగితే ఈసీ ఈపాటికే నోటీసులు ఇవ్వాలి కదా, ఎలక్షన్ కమిషన్ తరపున మీరెందుకు వకాల్తా పుచ్చుకున్నారు అని ఏసీబీని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేస్ తో రాష్ట్రానికి లాభం వచ్చిందన్న నిల్సన్ రిపోర్ట్ ను ప్రస్తావించారు. ఈవెంట్ చేజారిపోకూడదని నా శాఖ తరపున 54 కోట్లు చెల్లించా, అది 600 కోట్లు ఎలా అయ్యాయి? ఇదంతా కేవలం నా మీద బురద జల్లే ప్రయత్నమే అనేది కేటీఆర్ వాదన. హెచ్ఎండిఏ అధికారులకు లోబడే 54 కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయి. మీరు చెప్పే 8 కోట్లు ట్యాక్స్ రిటర్న్స్ మాత్రమే, ఆ పన్ను మొత్తాన్ని స్పాన్సరే భరిస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా జరిగిన చెల్లింపులన్నీ సక్రమమే అన్నారు కేటీఆర్. మీరన్నట్టుగా అవినీతి జరిగితే ఫార్ములా ఈ సంస్థపై ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పటి వరకు నాకు రూపాయి కూడా ముట్టినట్టు మీరు చూపించలేకపోయారు కదా అనేది కేటీఆర్ సంధించిన ప్రశ్నలు. ఇవి కక్షపూరిత ఆరోపణలే తప్ప నేరం జరిగిందని చెప్పే రుజువులు కానే కాదు అనేది ఏసీబీ కౌంటర్ కి కేటీఆర్ ఇచ్చిన రియాక్షన్. ప్రాథమిక విచారణ జరపకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్న కేటీఆర్ వాదన అర్థరహితమంటోంది ఏసీబీ. ఫార్ములా ఈ కేసు వెనుక రాజకీయ కక్ష సాధింపులున్నాయన్న ఆరోపణలు కూడా కొట్టిపారేసింది. కేటీఆర్ పై ఫిర్యాదు చేసిన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ నుంచి వాంగ్మూలం తీసుకుని సిద్ధంగా ఉంచుకుంది ఏసీబీ. ఓవైపు ఏసీబీ విచారణ ఇలా స్పీడ్ అందుకోగానే ఈడీ కూడా రంగంలోకి దిగి నోటీసులు ఇవ్వడంతో కేసు మరింత చిక్కగా మారింది. జనవరి 7న ఈడీ ఎదుట హాజరు కాబోతున్న కేటీఆర్ జరిగిన లావాదేవీలపై ఏమని చెప్తారు, మనీ లాండరింగ్ అభియోగాల్ని ఎలా ఎదుర్కొంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఇప్పటికే మధ్యంతర బెయిల్ ఇచ్చింది.